మా ఏమిటి బాబు రా. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. చాలా సంతోషం బాబు. వెళ్ళి మావయ్యకి జేకి చెప్పిరా. ఏం చెప్పేదేంటత్తయ్యా, మాకు ముందే తెలుసు. రవి నోరు తెరు. ఆహా, ఇంత కష్టపడి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చాక్లెట్లు, బోర్డు చాక్లెట్. నువ్వు ఇలా అంటావని తెలిసే నాన్నగారు మధ్యాహ్నం నీకు విందు ఏర్పాటు చేశారు. తమరేం ఏర్పాటు చేశారు? వస్తావుగా తెలుస్తుంది. అత్తయ్య మీరు కూడా రావాలి. నేనెందుకమ్మా, పాస్ అయింది వాడు వస్తాడులే. ఏయ్ స్నానం చేసావా? లేదు, చేయిస్తావా? సిగ్గు లేకపోతే సరే. పద పద, త్వరగా స్నానం చేసిరా, ఇద్దరం కలిసి వెళదాం. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, వెరీ గుడ్. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావా? తర్వాత సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ట్రై చేస్తాడులే నాన్న. ఏం లేదు మావయ్య, ఏదైనా ఉద్యోగం చూసుకుందామని. ఉద్యోగం? నువ్వు ఇంకా పై చదువులు చదివి చాలా పెద్దవాడివి కావాలి మేమనుకుంటుంటే ఉద్యోగం ఏమిటా? పై చదువులు చదవలేక కాదు, పెద్దవాడిని కాలేనే కాదు. ఎంతో కష్టపడి మా అమ్మ నన్ను ఇంతవాడిని చేసింది. ఇకనైనా అమ్మను సుఖపెడదామని. కేవలం మీ అమ్మను సుఖపెట్టడం కోసం నీ భవిష్యత్తును పాడు చేసుకుంటావా? చూడబ్బాయి, ఈ ఇంటి గొడవలని నాకు వదిలిపెట్టు. నువ్వెంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదువు, ఆ బాధ్యత అంతా నాది. అవును రవి, నీకెన్నో అవకాశాలున్నాయి. డాక్టరేట్ చేయొచ్చు, ఫారెన్ వెళ్ళొచ్చు. అసలు ఈ దేశంలోనే నీ అంతటి వాళ్ళు లేడనిపించుకోవచ్చు. ఊరికే నచ్చపెట్టక ఎస్సను అను. అలాగే మామ. గుడ్. భోంచేయండి భోంచేయండి. వినాయకా నిను వినాబ్రోచుటకు, వినాయకా నిను వినాబ్రోచుటకు, వినాయకా నిను వినాబ్రోచుటకు, వినాయకా నిను వినాబ్రోచుటకు, వేరెవరురా విఘ్నరాజా, వేరెవరురా విఘ్నరాజ వినాయకా. అమ్మా, మిస్టర్ రవి సార్. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? సంగీతం పాఠాలు చెప్తారు. ఇక మీదట ఆమె ఆ పని మానేయాలి. ఏం సార్? సస్పెక్టెడ్ థ్రోట్ క్యాన్సర్, వ్యాధి ముదిరిందనే చెప్పచ్చు. నో డోంట్ గెట్ అప్సెట్. మందులతోనే చాలా వరకు నయం కావచ్చు, కానీ ఆమె ఏమాత్రం శ్రమ పడకూడదు. కొన్ని రోజులు రెగ్యులర్గా ఈ మందులు వాడి ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. ఏమిట్రావి? మందులు, టానిక్లమ్మా. ఎక్కడివి? మన విశ్వనాథం గారి షాప్లో తీసుకొచ్చాను. విశ్వనాథం గారి షాపు నుంచా? అవునమ్మా. రవి, మన బ్రతుకులు మనకి బరువైతే భరించగలం, ఇతరులకు బరువైతే అది దుర్భరం బాబు. ఏమిటమ్మా నువ్వు అనేది? విశ్వనాథం గారికి మనకి ఏ బంధుత్వం లేదు, బాధ్యత లేదు. కానీ ఆయన మీ నాన్నగారి స్నేహాన్ని, ఎప్పుడో చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకుని అప్పుడప్పుడు మనల్ని ఆదుకుంటూ వచ్చారు. అది నేను రుణంగానే భావించాను. నేను కొద్దో గొప్ప సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తావని ధీమాతో ఆ రుణానికైనా ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను మూలపడ్డాను, నీకు ఆ ఉద్యోగం లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన దగ్గర నుంచి. నాకు తెలుసమ్మా, అందుకే అప్పురాసి తీసుకొచ్చాను. తీర్చగల శక్తి ఉన్నప్పుడే అప్పుగా ఉంటుంది, లేకపోతే అది బిచ్చం. వద్దు బాబు, తీసుకువెళ్ళి ఆ మందులు ఇచ్చేసిరా. నువ్వు నా కోసం పడ్డ శ్రమ, కష్టమే నీకు జబ్బు రావడానికి కారణమమ్మా. నీకు వైద్యం చేయించలేంత అసమర్థుడు అనుకున్నావా? డబ్బు సంపాదించలేక నేను చంపుకుంటాననుకున్నావా? లేదమ్మా, తొందరగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను, మన అప్పులన్నీ తీర్చేస్తాను. అమ్మా, నువ్వు మాత్రం అనవసరంగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా సర్టిఫికేట్స్. MA first class. Good. Sports. Very good.
సర్టిఫికేట్స్ ఓకే, ఇంకేమైనా లెటర్స్ ఉన్నాయా? లెటర్స్ అంటే? అంటే రికమెండేషన్. లేదు సార్, నాకు ఏ రికమెండేషన్ లేదు. దెన్ యూ కెన్ గో. ఏ సార్, ఎందుకు వెళ్ళాలి? ఈ ఉద్యోగం నీకు రాదు కనుక. ఎందుకు రా సార్? అది నువ్వు అడగకూడని ప్రశ్న. అడుగుతాను, అడిగే హక్కు నాకుంది. ఈ ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు నాకున్నాయి. నాకంటే ఎక్కువ అర్హతలు ఉన్న వాడికి మీరు ఈ ఉద్యోగం ఇస్తే నేను బాధపడి, కానీ కేవలం రికమెండేషన్ మీద ఆధారపడి మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. ఇట్స్ ఆల్ రైట్, యూ కెన్ గో. టేక్ హిమ్ అవుట్. జయదే, మిస్టర్ రవి, సార్. యు సీ, ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఏమిటో తెలుసా? ఇంటర్మీడియట్. మరి మీరు చూస్తే ఎంఏ చాలా పెద్ద చదువు చదివారు. ఆల్ రైట్, అయినప్పటికీ మీకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. బట్ యు సీ, మీరు చిన్న పని చేయాలి. ఏంటి సార్? ఏం లేదు, నేను మీకు ఉద్యోగం ఇవ్వడానికి ముందు మీరు నాకు కొంచెం సద్యోగం ఇవ్వాలి. సద్యోగం అంటే ఏమిటండి? అర్థం కాలేదా? అదేనయ్యా, నేను నీకు ఉద్యోగ రూపంలో చేస్తున్న సహాయానికి నువ్వు నాకు ఈ రూపంలో చేయవలసిన సహాయం. ఇది సహాయం కాదు, మీరు చేస్తున్న ఉద్యోగానికి ద్రోహం, ఆత్మవంచ. ఐ సీ, అయితే మీరు ఇక వెళ్ళి రావచ్చు. వెళతాను. వెళ్లే ముందు ఒక్క మాట, ఇంటర్మీడియట్ వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలనుకునే మీ పద్ధతిని హర్షిస్తాను. కానీ ఇలా డబ్బు కక్కుర్తిపడి చేయితాత్రం ఉందే, దాన్ని మాత్రం ఆశ్రయించుకుంటాను. అఫ్ కోర్స్, నిజానికి నాకు ఉద్యోగం చాలా అవసరం, కొనుక్కోగలను కూడా. కానీ ఇలా అక్రమంగా ఉద్యోగం సంపాదించుకుని న్యాయంగా అర్హుడైన వానికి అన్యాయం చేయడం ఉందే, అది అవినీతి, అక్రమం, అసహ్యం. గుడ్ బై. ఓ మై గాడ్, ఉద్రేకం ఉద్రేకం. అన్యాయాలు చేయలేను, అక్రమాలు సహించలేను, లంచాలు ఇవ్వలేను, రికమెండేషన్లు తెచ్చుకోలేను. ఇవి నాకున్న దుర్గుణాలు. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. విన్నావా అమ్మా? ఇది వరుస. వీడెలా బ్రతుకుతాడో ఏమో. రవి, ఆవేశంలో అంటున్నావు కానీ అన్యాయాలు అక్రమాలు లేనిది ఎక్కడ చెప్పు? అవును జయ, జీవితంలో అడుగుపెట్టిన 4 రోజుల నుంచి అదే చూస్తున్నాను, అదే తెలుసుకుంటున్నాను. తెలుసుకుని ఏం చేస్తావురా? ఏదో ఒకటి చేస్తానమ్మా. ఏ ఉద్యోగం దొరకపోతే 4 ట్యూషన్లనే చెప్పుకుంటాను, అది కూడా దొరకపోతే కూలో 4 చేసుకుని పడుతాను. అంత కర్మేం పట్టింది రవి? మా నాన్నగారిని అడగకూడదు? వద్దు జయ, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. సర్లే, భోంచేద్దు గనరా, పొద్దెక్కింది. వద్దమ్మా, సంపాదించలేని వాడికి తిండి తినే అర్హత, హక్కు లేదు. ఎందుకురా అంతంత మాటలంటావు? హక్కులు అర్హతలు చూసి ఏ తల్లి అన్నం పెట్టదురా. రా భోంచేద్దు గాని. అమ్మా జయ, నువ్వు రామ్మా. వద్దత్తయ్యా, ఇంటికి పెడతాను. ఏ అమ్మా, మా పేదరికాన్ని చూసి బిడి పడుతున్నావా? ఎంత మాట అన్నావత్తయ్యా. నేను నిజంగా మా పనికిరాని ఐశ్వర్యానికి సిగ్గుపడుతున్నాను. పద, భోంచేద్దాం. ఉద్యోగం ఉద్యోగం ఎక్కడున్నాయి ఉద్యోగాలు? 5వ క్లాస్ మొదలు ఐఏఎస్ చదివిన వాడి వరకు అందరికీ ఉద్యోగాలు కావాలి. ప్రతి వాడు ఒక పట్టాపుచ్చున ఉద్యోగం ఉద్యోగం అని బయలుదేరతాడు. ఎందుకు? అసలు చదువుకునేది ఉద్యోగం కోసమేనా? మనకి ఉద్యోగం చేసుకుని బతకలా? వేరే విధంగా బతకలేడా? అలా బతకలేని నేర్చే వాళ్ళని నా దగ్గర తీసుకోండి, నేను చెప్తా వాళ్ళు. వస్తున్నా వస్తున్నా. ఎవరు? ఉద్యోగం కోసం వచ్చా? ఏం కదా నీ మొహం నీ చేతులు పేపర్ చూస్తే తెలుస్తాను. మా నాన్న అడ్వర్టైజ్ చేసిన ప్రైవేట్ మాస్ ఉద్యోగం కోసం వచ్చావా? రండి రండి. నానా, మీ ప్రైవేట్ మ్యాథ్స్ సార్ ఇచ్చారు. ఏమండి, ఈయనే మా నాన్న, ఈయనే మీ స్టూడెంట్, ఈయనకే మీరు పాఠాలు చెప్పాలి అంటే అలా చూస్తున్నారండి. ఈయనకి అక్షరం మొక్క రాదు, లక్షలు లక్షలు గడించాడు. రే ఎదవా, విన్నారా? ఎదవా వెధవా అని తిట్టడం కూడా సరిగ్గా తెలియదండి. నాన్న, నీ ప్రైవేట్ మ్యాథ్స్ సార్ ఇచ్చారు, నువ్వు తిట్టడానికి స్వచ్ఛమైన పదాలు నేర్పుతాను. రే నువ్వు మాట్లాడతావా? అయితే చెవులే మూసుకుంటా. చూడండి, వీడు నా సుపుత్రుడు. హై స్కూల్ దాకా నెట్టుకొచ్చాను, కాలేజీలో పడ్డాడు. ఇక ప్యాస్ చేయించవలసిన పూచి మీది. అంటే మీ అభిప్రాయం? అభిప్రాయం ఉందండి, నేను ఎట్టైనా పాస్ అండి. మీరే నన్ను ఇలా నెట్టి పాస్ చేయించాలి. ఎందుకు పాస్ కాలేదండి? 3 మాసాల్లో అన్ని సబ్జెక్ట్స్ పూర్తి చేస్తాను. వేస్ట్ బాబు, మీరు ఎన్ని చెప్పినా సరే ఈ బుర్రలకు దూరం. చూడండి, వీడు చెప్పింది కరెక్ట్. మాకు కావాల్సింది చదువు కాదండి, పాసు డిగ్రీ. అవును, ఇంతకీ మీరు ఏ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నారు? ఏ కాలేజీలోనూ లేదండి, ప్రైవేట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాను. అలాగా, కాలేజీలో ఉద్యోగం చేయని వాడు నువ్వు మా అబ్బాయిని ఏం ప్యాచ్ చేయించగలవయ్యా? విన్నారా?
ఈ డబ్బున్న వాళ్ళంతా దేశానికి చేసే ద్రోహం ఇది. గుండెక్కడుందో చెప్పలేని కొంతమంది డాక్టర్లు పట్టుమని ఒక వాక్యం కూడా రాయలని ఎంఏలు బిఏలు వచ్చేస్తున్నారంటే ఇలాంటి పేరెంట్సే కారణం. ఈ మోసం నేను సహించలేను. నాకు చదవంటారా? రాదు, అంతే. బతకని ఉంటారా? 1000 దారులు ఉన్నాయి, చూపిస్తా కావాలండి. ఏమంటారు? మీతో పూర్తిగా ఏకీపిస్తున్నా. దొడ్డిదారుల్లో డిగ్రీ సంపాదించడం నేను హర్షించాను. చదువు వచ్చినా రాకపోయినా మనిషి మనిషిగా నిజాయితీగా బతకాలి. అదే నా స్లోగన్. కరెక్ట్? ఏం కరెక్టే? నీ చేత ప్రైవేట్ చెప్పించి ఏదో పెద్ద సంబంధం తెద్దాం అనుకుంటే నువ్వు చెప్పే ప్రైవేట్ ఇదా? సర్లే, వీడిని నీ చేతిలో పెడితే వీడికి పెళ్లి కాదు కదా, వీడి మిగిలిన చెప్పా. నన్ను ఎవరండి చెప్పు పట్టుకుని పోయేది? నా బిడ్డేనా? కాదు, నేను అవును, మీరు చెప్పు పట్టుకునేగా వచ్చారు, నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ జాతకం గిర్రం తిప్పేశాను. నా బిడ్డకేమండి, మీకంటే దర్జాగా రంగరంగ వైభోగంతో బతుకుతాడు. బతకనే అమ్మా, బతకనే. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి, నా చేతికి మాత్రం చెప్పరాకుండా చెయ్యండి అంతే. నాన్న, మా వ్యాపారం అదిగో ఉందిగా మీ మహాలక్ష్మి, మీ అమ్మ. అడుగు. అడుగుతాం. నాన్న, నాతో చెప్పు, నీకేం కావాలో నన్ను అడిగయ్యా. తల్లి అంటే నువ్వే తల్లి, అందుకనే తల్లిని మించిన దైవం లేదని ఊరికే అన్నారా? దామ్మ చెప్తాను. అమ్మో ఇంతే నాన్న ఉన్నాడు, పైకి వెళ్దాము. పద.